ప్రకాశం జిల్లా ఖమ్మం మండల దర్గా గ్రామవాసి వైసీపీ కార్యకర్త గాలి బ్రహ్మయ్య గురువారం అనుమానాస్పదంగా మృతి చెందగా విషయం తెలుసుకున్న ప్రకాశం జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే బూచిపల్లి శివప్రసాద్ మరియు గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ మార్చిరి ఉన్న మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాలి బ్రహ్మయ్య కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వారి వెంట పలువురు ఖమ్మం బెస్తవారిపేట అర్ధవీడు వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మొన్న రాత్రి దర్గా గ్రామానికి చెందిన గాలి బ్రహ్మయ్య అనే 24 సంవత్సరాల యువకుడిని అతి దారుణంగా చంపి యాసిడ్తో దాడి చేసి పెట్రోల్ పోసి చంపడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. బ్రహ్మయ్య మొట్ట నుంచి కూడా మాతో పాటు మా పార్టీలో యాక్టివ్గా తిరిగేవాడు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా యాక్టివ్గా ఉండేవాళ్ళు. గతంలో ఎప్పుడూ ఆ గ్రామంలో కానీ ఆ మండలంలో కానీ పరిస్థితులు ఎప్పుడూ లేదు. ఇటువంటి పరిస్థితులు దాపురించింది కాబట్టి నిజంగా చాలా భయంకరంగా గ్రామస్తులు కూడా అందరూ చాలా బాధపడుతున్నారు. ఈ ఎంక్వైరీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్, డిఎస్పీ గారు కానీ ఎస్పీ గారు దృష్టిలో తీసుకెళ్లి ఈ ఎంక్వైరీ పూర్తిగా ఫేర్గా చేసి వాళ్ళ బాధితులను ఎమ్మటే శిక్షించవలసిందిగా మేము పూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మేము ఆ పార్టీ కార్యకర్త జరిగింది కాబట్టి వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతాం. వాళ్ళ కుటుంబానికి